హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గోధుమ గడ్డి ఉపయోగాలు దాన్ని వాడితే మనకు కలిగే లాభాలు ఏందో చెప్పాలనుకుంటున్నా. ఇది 7 days క్రాప్ తీసుకున్నాను నేను, ఆయుర్వేద మెడికల్ షాప్లో తీసుకున్నాను నేను. ఇది దీనివల్ల విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, అమినో యాసిడ్స్ మనకి బాగా ఆ, వృద్ధి చెందుతాయి. దీన్ని ఎలా వాడాలి ఏంది అని అంటే, ఇది మామూలుగా అయితే ఆకుకూరలు తినని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. పొద్దున్నే పరిగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో పెద్దోళ్ళు అయితే 2 స్పూన్లు, చిన్నోళ్ళు అయితే 1 స్పూను కలుపుకొని ఆ గడ్డి వాసన రాకుండా ఉండాలంటే 2 నిమ్మ చెక్కలు అంటే నిమ్మ చెక్క ఎండుకొని తేనె ఉన్నోళ్ళు తేనె కలుపుకొని పొద్దున్నే పరిగడుపున తాగితే మనకి మంచి లాభాలు కలుగుతాయి. దీన్ని ఎట్లా కలుపుకోవాలి ఏందనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ అయితే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దానిలో నేను ముందే తీసుకున్నా 2 స్పూన్ల గోధుమ గడ్డి పౌడర్. ఇది దీన్ని కలుపుకోవాలి మంచిగా. ఇది ఏందిరా బాబు, ఈ గడ్డి తాగమంటాను ఏందిరా బాబు అనుకునేరు. ఈ గడ్డి కాదంట, ఇది చాలా మంచిదంట. మనకు ఒకటే చెప్తా ఉంటాడు కదా, మన మధ్యాహ్న సత్యనారాయణ రాదన్న విజయవాడలో ఉంటాడు, తెలుసుగా మీకు. నేను చెప్తా ఎట్లాగినారు, ఇది ఆయన చెప్పిందే, ఏదో నాకు నచ్చింది కాబట్టి నేను కూడా చేస్తాను. ఇది ఏంటంటే టిప్లాగా పనిచేస్తుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ గడ్డి నేను కూడా వాడుతున్నది. ఈ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందంట మంచిగా. ఆకుకూర, పాలకూర, తోటకూర, పాలకూరలో ఉండే బ్లడ్ ఇంప్రూవ్ దీంట్లో ఎక్కువ మోతాదులో ఉంటుందంట. ఇది ఇలా మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ గడ్డి వాసన వస్తుంది అనుకునేటోళ్ళు ఏమంటే నిమ్మకాయ పిండుకోండి. నేనైతే గడ్డి వాసన నాకేమో రాలేదు, డైరెక్ట్ తాగిన. ఏదో మీకు కొద్దిగా కలర్ఫుల్ పడాలని నిమ్మకాయ కూడా 2 చుక్కలు పిండుతాను దీంట్లో. అట్నే దీంట్లో ఇంకొద్దిగా డెకరేషన్ కానీ 2 ఆకులు కూడా వేస్తాను, పుదీనా. ఇక వేసుకుంటారో వేసుకోరో మీ ఇష్టం అది. దీన్ని మాత్రం వాడితే మస్తు లాభాలు ఉన్నాయి అబ్బా. మీరు వాడితే మీకే మంచిది. ఇక వాడతారో వాడకపోరో మీ ఇష్టము. కొద్దిగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు. ఉంటా మరి.